హాయ్ హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో మంచు కొండల్లో ఉన్నటువంటి మారేడుమిల్ అడవుల్లో అయితే మన వీడియో సాగబోతుందన్నమాట. చూస్తున్నారు కదా, పొగమంచు అయితే ఎంత దట్టంగా అలుముకొని ఉందో. చుట్టూ చెట్ల మధ్యలోంచి సూర్యుడు కూడా చాలా బాగా చూస్తున్నాడు. మరి వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు మన వీడియో మంచు కొండల్లో ఉన్నటువంటి మారేడుమిల్ అడవుల్లో ఒక చేను మకం దగ్గర అయితే మన వీడియో ఉండబోతుందనమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం వండుకుంటున్నారమ్మా? వంట ఎసరు పెట్టారా? వంటకు తీస్తున్నారా బియ్యం? స్టోర్ బియ్యమేనమ్మా? డబ్బాలు ఏంటమ్మా ఇలా ఉంది? మొత్తం ఏంటిది? ఏమైనా వేసారా? ఓహో, చోడిపిండా. ఎందుకని ఇలా వేసుకున్నారు? జావ కాసుకోవడానికా? పొలయ్య పెట్టారా? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇది ఇలాగా? ఉదయం కలుపుకుంటారా? ఇప్పుడు కలిపేశారు ఇది? మరి ఎప్పుడు కాసుకుంటారు? రేపా? రేపు కాసుకుంటారా? ఇదిగోండి, ఒక డబ్బాలో అయితే వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నారు. దీన్ని సాయంత్రానికి కాసుకుంటారట. ఎందుకు? పులవడానికా? ఎందుకని అలా పుల్లగా? తాగడానికా? కాదు, మరి అప్పటికప్పుడు కలుపుకోకూడదా? తీగుంటే తాగరా? మేము అప్పటికప్పుడు కలుపుకొని ఉడికించుకొని తాగేస్తాం. మీరు ముందు రోజు కలుపుకుంటున్నారా? బాగుంది. ఇక్కడికి వచ్చి వండుకుంటున్నారా? మీరు ఉండట్లేదు రాత్రులు ఇక్కడ? వెళ్ళిపోతారా? సాయంత్రం ఏ టైంకి వెళ్తున్నారు? 6 గంటల. మళ్ళీ ఉదయం 5 గంటలకు వచ్చేస్తారా? ఈ పంటలు ఏమైనా తినేస్తాయనా? తమ్ముడు అల్లుడంతా పడుకుంటామండి. అవును. కోళ్ళ నీకు ఎదురు వస్తున్నాయమ్మా? నువ్వు క్యారెట్స్ తీసుకోడికి వస్తున్నాయన్నమాట. అమ్మ పిలవగానే చూడండి కోళ్ళు ఎలా వస్తున్నాయో. అన్నం వండేసుకుంటున్నారా? కూర వండాలి. ఇంకా ఏం కూర వండుతారో? ఏదో ఒక కూర. మీ తోటలో ఏం కూరగాయలంటే ఇప్పుడు ఆ కూర వండిస్తారా? అప్పుడు కూడా లేదు. చాలా కూరగడ్డ అటు కాదు. చిట్టుతల్లి ఇప్పుడు ఎక్కడికో బయలుదేరిందండి. ఎక్కడికి వెళ్తుందో తనతో పాటు వెళ్దాం మనం కూడా. ఎక్కడికి వెళ్తున్నామా? బడ్డికా? ఎందుకు? కోడి దగ్గరికా? ఇక్కడికి వచ్చావా? ఎందుకురా? గింజలేయడానికా? ఓకే ఓకే. చిట్టు తల్లి చూడు ఎంత మంచిదో, గింజలేస్తుంది చూడండి.
చిడితల్లి నీ పేరేంట్రా? ఇటమా శాలినియా? శాలిని నిజమేనా? ఏమో పేరైతే నాకు అర్థం కాలేదండి. అక్కడ అమ్మల్ని అడుగుతాను. చిట్టుతల్లి చక్కగా ముద్దు ముద్దుగా చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. పెద్దమ్మలు ఉన్నారు చేనుమకంలో, వాళ్ళతో పాటు ఈ చిట్టుతల్లి కూడా ఉంది వాళ్ళకి తోడుగా అనమాట. సాయంత్రం వరకు చిట్టుతల్లి ఇక్కడే ఉంటుంది. ఇంత చిన్న చిట్టుతల్లి వీళ్ళతో పాటు ఎలా సాయంత్రం వరకు ఉంటుందో కదండి చక్కగా అడవిలో. అయిపోయిందా ఇస్తావా? అదిగండి చేను మొక్కం అయితే అంత దూరంగా ఉంది. కొంచెం చెట్టు ఉంది కదా అక్కడ, పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కిందనే ఒక మకం ఉందన్నమాట. ఈ మకం అయితే రోడ్ సైడ్కి ఉంటుంది, అలాగే కొండను ఆనుకొని ఉంటుంది అనమాట. ఈ మధ్యలోని అటు చేను ఇటు చేను ఉంటుంది, మధ్యలో రోడ్ అయితే ఉంది. గుమ్మడికాయ కోసమా అమ్మ వాళ్ళ చేళ్ళు అయితే గుమ్మడి పాదులు పెట్టారండి. మొత్తం పాదులే కాదు, చాలా రకాల పంటలు అయితే వేశారు. అందులో ఒక పంట గుమ్మడి పంట అనమాట. ఇప్పుడు గుమ్మడికాయ అయితే కోసుకుంటున్నారట. అమ్మ ఎందుకు? కూరకా? గుమ్మడికాయ కూర చేస్తున్నారా? ఓహో, ఎలక కొట్టేసిందా? అయ్యయ్యో, చాలా పెద్ద కాయ. చూడండి ఎంత పెద్ద కాయ అయితే పాడైపోయిందో. ఇదిగోండి, ఎలక తినేసిందంట, దానివల్ల మురిగిపోయింది కాయ అంత. పాపం. అయితే మీ చేలే వేసుకున్న కాయని ఈరోజు కోసుకొని కూర చేస్తారనమాట. ఏది కాయ కోస్తున్నావమ్మా? కోసేసావా? ఏదేది కాయ? ఫ్రెండ్స్ చూడండి, అమ్మ వాళ్ళు తోటలో ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా కోసుకొని కూర వండుకొని తింటున్నారట. మనం కూడా చూద్దాము కూర ఎంత బాగుంటుందో. కాయ అయిపోయిందా? ఇది ముదిరిపోయిందనా? ఇంకింతే సైజా? ఇంకింతే వస్తుంది. బాగుంది కాయ. ఎంత ఉంటాయమ్మా? కానీ పెద్దవి ఉంటాయా? ఇది చిన్న సైజా? చిన్న సైజ్ అండి. ఇప్పుడైతే మీరు గుమ్మడికాయ కూర వండుకుంటున్నారా? అవునా? మొదటి గుమ్మడికాయ ఇది అయితే ఇప్పుడే కోసి వండుకుంటున్నారా? ఫస్ట్ గుమ్మడికాయ అండి. అయితే మనం చాలా అదృష్టం చేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు వండుకొనే తినలేదట. ఆకులు అవి తిన్నారు కానీ గుమ్మడికాయని మాత్రం మొదటిసారి కోసుకొని కూర వండుకుంటున్నారు ఈరోజు. భలే టైంకి వచ్చామైతే మేము చక్కగా. మొన్న ఒక కూర వండారు కదమ్మా, ఏం కూర అది? కొమ్ముల కూర. నిజంగా చాలా బాగుంది కదా ఆ రోజు కూర. నాకు చాలా నచ్చింది అది. ఇంకా ఆ స్మెల్ ఇంకా నాకు వస్తూనే ఉంది, వాసన ఇంకా గుర్తుంది. ఈరోజు గుమ్మడికాయ కూర వండుకుంటున్నారనమాట. మీ చేను దగ్గర నుంచి ఎక్కువ సౌండ్లు వచ్చేస్తున్నాయి, బండి సౌండ్లు. రోడ్డు పక్కనే ఉందా? ఈ పక్కన రోడ్డు ఉంది కానీ ఈ పక్కన కొండ ఉంది. పక్కన కొండ. ఇదిగోండి మొదటి గుమ్మడికాయ. ఈరోజు కూర వండుకుంటున్నారు అమ్మ వాళ్ళు. కూర ఆ అమ్మ వాళ్ళు ఎలా వండుకుంటారు కూర అనేది మన వీడియోలో చూద్దామండి. ఈరోజు అయితే బయట గుమ్మడికాయలు ఉంటాయి కానీ కొనుక్కోవాలి. మీరు ఒకవేళ గుమ్మడికాయ అమ్మితే ఎంతకు అమ్ముతారు? అమ్మితే ఒకవేళ మీరు అమ్మరనుకో, కానీ అమ్మితే ఒకవేళ ఎవరికైనా అమ్మాలంటే ఎంతకు అమ్ముతారు? ఎప్పుడు కూడా అమ్మలేదు. ఇప్పుడు కూడా అమ్మలేదా? తప్ప ఇవ్వడం, ప్రేమగా ఇవ్వడమే. దోసకాయ మట్టుకు 50 రూపాయలకు అమ్మాను. ఒక కాయ? పెద్ద కాయ ఉంది కదా? పెద్ద కాయ అండి, చాలా పెద్ద కాయ ఉంది. చిన్న కాయకి 30 రూపాయలు ఇస్తున్నది, ఇవ్వడం కూడా లేదే. పిలిచేనావిడే. పక్కన వాళ్ళేనా? వాళ్ళు వేసుకోలేదా పాదులు? వారు వేసేయలేదు. ఇది మట్టి కాదా? ఇది అడుగుతుందండి మట్టి. ఈ మట్టేనా?
బిందులోకి వేస్తున్నావమ్మా. ఇక్కడ వేస్తానండి మళ్ళీ మళ్ళీ సరికాదు. మళ్ళీ సరి కడుగుతాక గుమ్మడికాయని కడుక్కుంటే బాగుండేది. ఇలా కడుక్కుంటే దీని టేస్ట్ పోద్దేమో. పోదు కదా. చూడండి ఇవి వచ్చినట్టుగా డబ్బులు నిన్నెందుకు అలా జల్లిది. ఇందు కారం వేసేస్తావా ముందే? ఒకసారి అన్ని కలిపి వేసి పెడితే ఉడుకుతుంది అంతే. పసుపమా? పసుపు కొంచెం నూనె పొద్దామండి. చక్కగా ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నారండి. కడిగేసుకున్న తర్వాత అవి గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అవి అయితే వేసారు ప్రజెంటు. తర్వాత ప్రాసెస్ ఏంటో మరి చూద్దాము. ఇప్పుడు నీళ్ళు వేయాలా? అన్ని నీళ్ళు పట్టేస్తాయా? చెంబు నీళ్ళు వేస్తా. పొయ్యి మీద పెట్టుకోవడం వినాక అది అలా ఉడుకుతూ ఉంటుందా? అలా ఉడుకుతూ ఉంటుందండి. ఉల్లిపాయలు వరకాలు వేసేస్తామండి. ఉల్లిపాయలు వరకలు తర్వాత వేస్తారా? బస్కు ఎవరు వెళ్తున్నారు? ఆ బొడ్లంకి వెళ్తుందండి. మళ్ళీ మధ్యాహ్నం వస్తు పిల్ల, మధ్యాహ్నం వస్తువా? ఇప్పుడు ఈ బస్కి తను ఎక్కుద్దా? బస్సు మీ చేను పక్క నుంచి వెళ్తుంది, రోడ్డు పక్కనే ఉందే. ఇదిగోండి బస్సు అయితే వెళ్తుంది. ఇప్పుడు బొడ్లంకి బస్సు అనమాట. అంటే గుర్తెడు బస్సు వెళ్తుంది అనమాట. మొత్తం గుర్తెడు వెళ్తుందా బస్సు? పాతకోట వెళ్తుందా? ఇంతకుముందు గుర్తెడు వెళ్ళేది పాతకోట. ఆ బస్సు అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం చేలో ఉన్నాము, పక్క నుంచి బస్సు అయితే వెళ్తుంది. ఆగింది. పక్క చేనులో ఉన్న ఒక చెల్లి అయితే ఆ బస్సు ఎక్కుతుందండి ఇప్పుడు. సాల్లు వేస్తున్నావా? కాయలు తీసుకొచ్చి సాల్లు వేసిందండి అమ్మ. నిన్న లేట్ అయ్యేది భోజనాలకి. నిన్న తీగిపోయింది ఊరికి. ఈ రోజు లేదా? దానికి రెండు దెబ్బలు వచ్చింది. ఇప్పుడే ఎప్పుడు అది వచ్చిందండి. ఉంది అప్పుడమ్మా వచ్చింది అప్పుడు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మధ్యలో ఉడుకుతున్నప్పుడు వెయ్యాలా? అంత ఒక్కసారి వేస్తే ఉడుకుతుందండి. బెండకాయలు వేద్దామని వెళ్తే అక్క వద్దన్నదండి. ఇప్పుడు వేయాలమ్మా? అన్ని ఊళ్ళు చూసాం కదండి. దారకుండా ఇంకా లేదు. కొత్త కొత్త ఉడుకుతుంది. కలపవా? ఇంకా కలిగేసేటి మన ఇప్పుడు ఎక్కడ వెళ్తామండి. అది మొత్తం ఇంకా నీళ్ళని ఇంకిపోవాలి. అలాగా మెత్తగా అవుతుంది చక్కగా. పొగలు మాత్రం బెలా వస్తున్నాయి చూడండి. ఇంకండి ఎలా వస్తున్నాయా? పండగకి కూడా లేదండి ఇప్పుడు. ఎక్కడ లేకుండా పండగ ఇంకా లేదు. ఇక్కడ నుంచి తీసుకొచ్చారట మంగళవారం పండగ. ఏం పండుగ? దసరా పండుగ. ఇప్పుడు చేసుకుంటారు దసరా పండుగ? మామూలుగా చేసుకుంటామండి. కొత్త ధాన్యం. కొత్త ధాన్యానికి పండుగ చేస్తారా? మీకేమో ధాన్యం లేదా? ధాన్యం లేదండి. మరి పంట పోయింది కదండి. ఇప్పుడు ఎవరి చేతిలో వాళ్ళే చేసుకోవాలా పండగ? మేము చేస్తేనే అందరు తింటారండి. మీరు ఇక్కడ చేస్తారు ఇప్పుడు పండగ? ఊరికడే చేస్తారా? ఏం చేస్తారమ్మా పండగ అంటే? ఏం చేస్తారు? కొత్త ధాన్యం దంపేసి ఆ పండుగ వెజ్ కడుగు పెట్టేసి చేయించుతామండి. అదే దేవుడి దగ్గర వెజ్ అంటారా? ఆ వెజ్ దగ్గర దంపి పెడతారా? అన్నం వండేసి. అంటే మొత్తం ఆయనమే తింటారా లేకపోతే కొన్ని తింటామండి? ఇంకా మొత్తం ఆయనమే తింటారా? తింటామండి. మరి మీకు ఇప్పుడు మేము పచ్చడించి వండుకుంటామండి. వాళ్ళ వెజ్ కాళ్ళు వారిద్దరు పచ్చడించి వండుకుంటారండి. అన్నం పెట్టేదన్నం వాళ్ళే తింటారండి. వెజ్లు అంటే? వెజ్ చేస్తాడండి. అంటే ఏటమ్మా? దయ్యం పిలిచేస్తాడండి. వాడు
ఓహో, చెప్పేసి "నేను కొత్త అన్నం తినేస్తానని దేవుడికి పిలుస్తాడా? దేవుడికి పిలుస్తాడండి. పిలిచి వెజ్ అంటే పూజారి లెక్క. పూజారండి. ఆహా, పూజారి లెక్క అనమాట. ఆ పూజారి పూజ చేస్తాడా మీకు? పూజ చేస్తాడండి. బాగుంది. అయితే ఈ మంగళవారం నాడు దసరా పండుగ మీకు అయితే. పండుగండి. ఆహా, ఏటమ్మది? దోసకాయ ఉంది. దోసకాయ మీ పాదుకు పండిందేనా? ఏదమ్మా సార్ చూడండి. ఇదిగోండి దోసకాయ, ఏజెన్సీ దోసకాయ అనమాట. ఇది ట్రైబల్ ఏరియాలో పండే దోసకాయ. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. ఇది 1 కేజీ ఉంటుంది, అంత ఉంది. ఇది తినడానికేనా కూరక? తినడానికే. బాగుందండి. అనపకాయ కూరలు అంటుందండి. బయట దోసకాయలు ఉంటాయి కదా, అవి తింటారు మరి. అంటే బయట దోసకాయ కొంచెం వేరే టైప్ ఉంటుంది. ఆకు దోస వేరేగా ఉంటుంది. ఇది ఇంకా ఇలాగే తినేయడమే అయితే. అయ్యట మళ్ళా కాపుతున్నా ఈయనలా కాలిపోవా? దేనికవి ఇప్పుడు? ఆకు కుట్టడానికా? ఏ పుల్లతో తీసా? వెదురు పుల్లండి. వెదురు పుల్లతో తీసి మళ్ళీ అగ్గి దగ్గర కాపుతుందండి అమ్మ. ఇస్త్రాక కుట్టడానికా? బాగుంది. ముగ్గురు తిన్నారటండి దోసకాయ. అన్న ముగ్గురు తిన్నారటండి దోసకాయ. ఎవరు? అప్పుడండి ఆ రోజులు కదా. ఆ రోజులు కదా. 3 పెచ్చలటండి. ఇది 3 పెచ్చులా? 3 పెచ్చులు కోసుకొని ముగ్గురు తిన్నారట. గుమ్మడికాయ 5గురు తిన్నారటండి. 5 పెచ్చలటండి. అది గుమ్మడికాయ 5గురు తిన్నారండి. 5 పెచ్చులా అంటే ఏంటిది? అలా కోసుకొని తినాలనా? చిట్టి తల్లి ఫస్ట్. అమ్మా బాగుందా? బాగుంది. నాకు ఒకటే. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగండి దోసకాయ. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది అనమాట చక్కగా. ఎంత తొందరగా ఎంత ఈజీగా కూర అయిపోయిందంటే చాలా గ్రేట్ అనమాట. చక్కగా ఎక్కువ నూనె కూడా లేదు, కొంచెం నూనెతోనే ఈజీగా వంట చేసేసుకోవచ్చండి. గుమ్మడి వంట ఏమంటారా మీ కూరనే మీరు? గుమ్మడి కూర అంటామండి. గుమ్మడి కూరేనా? ఏటమ్మది దాంతో చేస్తున్నా? ఇది చిల్లగంట అంటామండి. ఏమంటారా? చిల్లగంట అంటామండి. చిలగంట వెరైటీగా ఉంది నాకు. ఏది ఎలా ఉంటుంది ఒకసారి చూపించు. అందులో పెట్టేశారు కదా, చూడలేదు. దాన్ని ఎలా తయారు చేస్తారు మరి? అది మా వదిన కట్టిందండి. పుల్లలు పెట్టేసి మా వదిన కట్టింది. అది అలా చేసారా? బయట కవ్వంలా టైప్ ఉందన్నమాట. ఇది చిలగంట అంట. మరి పొద్దునుంచి ఏమైనా తిన్నారా లేదా? ఇంకా లేదండి. ఇంకా లేదా? అమ్మలు సరిపోద్దా? అదే టిఫిన్ చేసినట్లా. అమ్మలు తాగి సూరుకున్నారండి టిఫిన్ చేసినట్లట. ఇస్త్రాకులు కుట్టున్నారా? ప్లేట్లతో పని లేదు చూడండి చక్కగా. ఉన్నాయి కదా మంచి ఆకులు. ఏం ఆకులు అంటారా వాటిని? అడ్డాకులే. చక్కగా కొడుతున్నారండి. చెట్టుకు వెళ్తాడు కదండి, వాళ్ళు తీసుకురావడము కుట్టుకొని ఆకులు కదా చిన్నగా ఎక్కడ దొరుకుతాయి కదా మీకు? కొండలు అక్కడ దొరుకుతాయి. నువ్వేం కొడుతున్నావు? అమ్మా? దొప్ప కుడుతుందండి. నేను నువ్వు ఇస్త్రా కొడుతున్నావా? అమ్మ నువ్వు దొప్ప కొడుతున్నావా? అయిపోయిందమ్మా? అబ్బా చాలా ఈజీగా కుట్టేస్తుందండి అమ్మ దొప్ప. బాగుంది. పెద్ద గిన్నె అనమాట. పెద్ద గిన్నెలా ఉంది ఇది.
ఇందులో చాలా అన్నం పడుతుంది ఇప్పుడు. రుబ్బాలు వెంకటాగే కొయ్యకూడదమ్మా, తప్పు. రచయి కాడికి వచ్చినట్లే చెయ్యి కడుక్కోరా. మూతుకురా అక్కడ నోరు కరించుకో చక్కగా. ఈ నెలకి ఇచ్చిన బియ్యం బాగా లేదు. చిట్టుతలకి ఫస్టా? నువ్వు కూడా పెట్టేసుకో మళ్ళగా. పెట్టేసుకో. చిన్నపిల్ల ఉప్పు చూడు, వేడిగా ఉంది, జాగ్రత్త. కలుపుకో చిన్నపిల్ల. కూర తినలేదా ఇంకా నువ్వు? కలుపుకో చిన్నపిల్ల. సర్ప్రైజ్ చిన్నపిల్ల. ఎలా ఉందమ్మా? బాగున్నదండి, కొంచెం చెప్పకున్నది. చెప్పకుందా? ఉప్పు వేసుకుంటున్నారా? పోతే బాగుంది మరండి. అమ్మా నువ్వు కూడా తినవే. నేను ఒర్రనరుతానండి. వర్ర నూరుకుంటున్నావా? నీకు వర్ర నూరుకుంటావా? మంది ముందే నూరుకొని ఉండవలసింది కదా, చక్కగా తిందు వీళ్ళతో పాటు. ఉప్పు సరిపోలేదంట, ఉప్పు వేస్తుంది అనమాట అమ్మ. చిట్టలి ఎలా ఉంది? బాగుందా? కూర వేడి వేడిగా చక్కగా వండుకొని వాళ్ళ చేలో కాయ అప్పటికప్పుడు కోసి వండుకొని తింటున్నారండి చక్కగా. ఒక అమ్మ అయితే వర నూరుతుంది, అది కూడా చూద్దాము ఏమేమి వేసి నూరుతుందో. అమ్మా నువ్వు తీయ కూర తినలేక వర నూరుకుంటున్నావా? ఏమేమి వేసావు? టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి చేస్తున్నావా? పచ్చిమిరపకాయలు, ఉప్పు నూరుతున్నావు ఫస్ట్. వర్రగుండ అప్పటికప్పుడు నూరుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఏమేస్తావు? టమాటాలు వేస్తావా? చూడండి, రాతి మీదే టమాటా పచ్చడి చేస్తుంది అమ్మ. పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ టమోటా, అంతేనండి. దీంతోనే పచ్చడే. ఇప్పుడు టమాటాలు వేసి నూరేస్తున్నావా? చూడండి, పచ్చి టమాటాలు వేసి నూరుతుందమ్మ. ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది కదా. నేను మామూలుగా కూడా చేశాను ఒకసారి. సంతలు అమ్ముతారు కదా మీ టమాటాలు, మనం చాలా ఎక్కువ కొనుక్కుంటారు. బా బుడు పచ్చడి అయిపోయిందా అది? సాయంత్రం కూడా కొనుక్కొస్తుంది నీకు ఇంకా. టమాటాలు ఎన్నో వేసింది. ఇంకేదైనా ఇంక రాయి మీదే కదా పచ్చడి. అయిపోయింది పచ్చడి ఈజీగా. టపా 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 నూరేసిందమ్మ. కొంచెం టేస్ట్ చూస్తున్నారా మీరు కూడా?
తినేసామా అన్న? అయ్యో మీకు కొన్ని కూరగాయలు కాదు కిరాణా సామాన్ తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళకైతే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చానండి. నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు నాకు తోచినంత వాళ్ళకైతే చిన్న సహాయం చేశాను. పాపం వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే చేనువాకంలో ఉంటూ ఏదో వచ్చిందే తింటూ ఉంటారండి. అందుకే నేను వాళ్ళకి చిన్న హెల్ప్ చేయాలనుకున్నాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా చాలామందికి చేరువవుతుంది. అలాగే మన వీడియోస్ కూడా చాలామందికి రీచ్ అవుతాయండి. దయచేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తవారు మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో ఉంటాను. మీ సీతు.